రివైండ్ చేయాలి, రివైండ్ తీసుకోవాలి. ఎందుకంటే ఓపిక నశించినప్పుడు తప్పదు, వేరే ఆప్షన్ లేదు. 100కి 99% కాంప్రమైజ్ పరంగానే వెళ్ళాలి. సో కాంప్రమైజ్ వల్ల అక్కడ కాంప్రమైజ్ వల్ల విషయం తేలట్లేదు, ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు అన్నప్పుడు అలాంటి 100% అది వాస్తవం. అది నాకు తెలిసి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తెలుసు, ఎక్స్పైరీ డేట్ మనకు తెలియదు. అవును, అది అంతా దేవుని చేతిలోనే ఉంటుంది. దాని మీద ఆధిపత్యం చెలాయించిన అధికారం ఎవ్వరికీ లేదంట. నేనైతే ఎవ్వరికి కూడా అధికారం లేదు, ఒక దేవునికి తప్ప. మధ్యలో ఎవరో వచ్చి ఏదో చేసేస్తారంటే ఎట్లా చేస్తారండి? పైన దేవుడు అనేటోడు ఒకడు ఉంటాడు. ఒకరు మనల్ని బాధ పెట్టారంటే ఆ బాధ కంపల్సరీ నీ దాకా వస్తుంది. 4 రోజులు లేట్ అయినా నీ దాకా వస్తుంది. సైలెంట్గా కామ్గా సైలెంట్ ఉండిపో, 100% దానికి నీకు సమాధానం చూస్తుంటావు, అది జరుగుతుంటుంది. ఈ రోజు వాడు ఆనందపడవచ్చు, ఎవరైనా సరే ఈ రోజు జరిగిందని చెప్పి ఆనందపడవచ్చు, కానీ రేపు పక్క బాధపడతాడు. ఎందుకంటే మనకు ఆర్ట్ అనేది ఒకటి ఉంటుంది, మనసు అనేది ఒకటి ఉంటుంది కదా. మన మనసు తగులుతుంది ఆ బాధ 100% మనకు తగులుతుంది ఎవరికైనా సరే. సో ఇప్పుడు మీరు చెప్పిన జర్నీలో నాకు అనిపిస్తుంది ఏంటంటే సురేష్ కుమార్ అనే ఒక చిన్న వ్యక్తి, అంటే చిన్న పిల్లోడు, అప్పట్లో మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మంచి విలువలతో కూడుకున్న పేరెంట్స్, మంచి ఆలోచన విధానం, సాఫ్ట్ స్పోకెన్ అండ్ మంచి యూత్గా ఒక ఏ కల్మషం లేని ఒక పర్సన్. దాంతోపాటు మీకు మంచి ఎడ్యుకేషన్ ఉంది, మీరు ఒక MBA పర్సూ చేశారు, ప్రాపర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా. మరి ఏం జరిగితే ఆ సురేష్ కుమార్ మాయమైపోయి సూర్యాబాయి వచ్చాడు? ఇప్పుడు నేను కాలేజీలో చేసే రోజుల్లో అంటే ఎందుకో తెలియదు అన్న. అంటే ఎక్కడ ఈ షేడ్స్ అనేది అక్కడ లేదు మీ బ్యాక్గ్రౌండ్ లో గానీ, అవును, మీ చైల్డ్హుడ్ లో గానీ. అవును, ప్లస్ చదువు ఉంది, మీరు మంచి చదువుకున్నారు, ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా. సో అలాంటి సురేష్ కుమార్ని వదిలిపెట్టి, అంత మంచి నచ్చిన సురేష్ కుమార్ వదిలిపెట్టి ఇటు ఎందుకు వచ్చారు? ఒక జెన్యూన్ గా ఉన్న పర్సన్ ని, ఏం జరిగిందో ఓపెన్ గా చెప్పండి. ఒక జెన్యూన్ గా ఉన్న పర్సన్ ని, ఒక నీట్ గా మంచి మాటలు చెప్పే పర్సన్ ని, వాడు మంచోడు కాదు, వాడిలా, వాడు వేస్ట్ కాదు, ఇలాంటి ఎలిగేషన్స్ చేయడం వల్ల ఈ సూర్యాబాయ్ అనేటోడు పుట్టుకొచ్చింది. అంటే ఈ సూర్యాబాయ్ ముందు ఏమైనా చెడు జరగడం, అన్యాయం జరగడం, నా అక్క చెల్లెళ్ళ పట్ల, ఎవరైతే కాలేజీలో ఉన్న వాళ్ళ పట్ల అన్యాయాలు జరగడం, అవి నాకు చాలా బాధాకరంగా. ఎందుకంటే మన ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉన్నారు, అమ్మ మాతృమూర్తి, ఆడది అంటే ఆదిపరాశక్తి అంటారు. స్త్రీని మనం చాలా గౌరవించాలా. అలాంటి స్త్రీకి అన్యాయం జరిగింది ఒకసారి మేము కాలేజ్ చేసే రోజుల్లో. ఓకే, ఆ రోజు ఆ అన్యాయానికి నేను ఎదురెళ్ళినప్పుడు ఎంతో మంది వచ్చారు. ఆ రోజు నేను నిలబడ్డా ఆ రోజు నాకు గుర్తుంది. నాకు ఎంతమంది నా తరపు నిలబడ్డారో ఆ రోజు నాకు గుర్తుంది. అప్పుడు సూర్యాబాయిగా నేను మారా. అప్పటి నుంచి నేను సూర్యాబాయిగా మారినా కానీ ఒకటి క్లియర్ చేసే కొద్దీ ఇంకొకటి క్లియర్ చేసి అది ఆ జర్నీ వేరేలాగా వెళ్ళిపోయింది మొత్తం అంతా. నేను చదువుకున్న చదువుకు నేను చేసే పనికి సంబంధమే లేదు. మీరు అంటున్నారు కదా కొన్ని ఎలిగేషన్స్ చేశారు, కొంతమంది నా మీద చెడు పిక్చరేషన్ చేశారు. అది ఎవరు ఎందుకు చేశారు అసలు? అంటే మీరు చదువుకుంటున్నారు, దీనిలోనే ఉన్నారు కదా, ఎలిగేషన్స్ చేసి మిమ్మల్ని అంత బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మనము 0 నుంచి వచ్చినాం కదన్న. అండ్ ఇక్కడ తాతలు అయ్యలు వాళ్ళు సంపాదించిన ఆస్తి ఉంటది చాలా మందికి. అవును, మాకు ఇంత ఆస్తి ఉంది, మాకు ఇంత డబ్బు ఉంది, స్టూడెంట్స్ కావచ్చు, తర్వాత బ్యాక్ నుంచి కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మేము ఇంత ఫేమ్ అవ్వలేకపోతున్నాం. ఈడు యూత్ లీడర్ అయిండు, అన్ని పరిష్కరిస్తున్నాడు, ప్రతి ఒక్కరు చేస్తున్నాడు, వీని పేరు మారుమో అవుతుంది అనే ఉద్దేశంతోనే పుట్టుకొచ్చిన శత్రువులే తప్ప ఎవ్వరికి కానీ, వాళ్ళకి కానీ, నాకు కానీ ఎలాంటి ఒక కాలేజ్ డేస్ నుంచి కూడా ఎలాంటి వ్యక్తిగత దూషణలు కానీ, ఎలాంటి శత్రుత్వం కానీ ఏది కూడా లేదు. ప్రతి ఒక్కరూ నా మిత్రులే అని నేను భావిస్తుంటాను. హైదరాబాద్ తిరగాలంటే కష్టం. ఇప్పుడు రమ్మని స్టూడియోలో నేను ఇన్నే ఉంటాను, రమ్మని 10 మంది వేసుకొని ఫోన్ చేయలేదు, రమ్మని ధైర్యం ఉంటే చెప్తున్నా. ఎందుకంటే ఒక కెపాసిటీ, తాత ముతామ ఒక బ్రాండ్ ఉంది, ఓ పైల్వాన్ కాందాను, ఒక్కరు కాదు. ఆయన ఏదో స్టేట్మెంట్లు ఇస్తున్నాడు కదా, తండ్రి పైల్వాన్ అయితే కొడుకు పైల్వాన్ అని ఎట్లా పెట్టుకుంటాడు అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు కదా, అందులో వాస్తవం ఎంత? మా బావ కృష్ణ పైల్వాన్, అమ్మ కాజగూడ శంకర్ పైల్వాన్, మా మామ ఎవరు చిన్న సిరిసెలమ్మ అన్న వీళ్ళంతా మీ గురించి ఆయన ఏమన్నారంటే, తండ్రి పైల్వాన్ అయితే ఈయన కొడుకు ఉత్తుగా పైల్వాన్ అంటే టైటిల్ ఎట్లా పెట్టుకుంటాడు, ఈయన పైల్వానే కాదు అంటాడు. అసలు ఏమేరకానికి ఆయనకి ఏమేరక అసలు అసలు చిన్నప్పటి నుంచి అంటే మీ హిస్టరీ అప్పుడు ఆయన లేడు కదా, వాడు ఎక్కడున్నాడు, ఎక్కడుంటాడు, మీ హిస్టరీ మీద ఆయన కమెంట్ చేస్తున్నారు కదా, వాడు ఎక్కడికి వెళ్ళొచ్చుడో తెలియదాడు, ఆడికి ఎవడు అసలు నాకు అర్థం కాదాడు. లంగరోజు ఆ సింగల్ రూమ్ కూడా కాయదాలు ఎడుతున్నట్టు నాకు లంగరోజు శేఖర్ యాదవ్ అని అన్న కలిసి మేమే కొడతాం, అందరు కొట్టడానికి ఇప్పుడు చాలా మంది ఉన్నారు. పౌరులను నేను ఆపిన కొట్టకుండా, లేకపోతే ఇప్పటికీ వాళ్ళు మామూలుగా కాదు, ఇడువరు
మీ ఇప్పుడు స్టూడియోలో ఎట్టుకొని రమ్మని స్టూడియో కానీ చుట్టుకుంటారు, అంత కోపంగా ఉన్నారు అందరు. అంటే కాదన్న, దర్గా చిన్న పైల్వాన్ అంటే మీకు అంత మెచ్యూరిటీ ఉంటుంది, ఇంత జీవితంలో ఎదుగుతూ వచ్చారు కదా, ఇలాంటి వ్యక్తులు ముందే పసిగట్టలేకపోయారా? పసికట్ట కాదు, అసలు దగ్గరికి రానే నేను దగ్గరికి రానే 2-3 సార్లు లూజ్ టాక్ చేస్తేనే కోపమైన. నేను ఫ్యామిలీ ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, తరీకు ఉంటుంది. మా తాత ముత్తాతల నుంచి మా పైల్వాన్ కాందని మాది, ఇప్పుడు వచ్చింది కాదు. మా వీడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు అంటే ఇప్పుడు ఏమైతే లోకల్ బీ కాదు ఇది. ఆ చుట్టుముట్టలంతా తిడతారు ఆడ, ఈ ఉన్న ఇంటి చుట్టుముట్టలంతా చాలా మంది ఉన్నాడు. పురాణ పూల్ చిన్న అని, మళ్ళా భీష్మ కాక అని, వాళ్ళు చాలా మంది ఉన్నాడు చుట్టుముట్ట. వీడు చిల్లర గాడని నత్తి అని మాట బి సరిగ్గా రాదు. గాడిని ఇల్లు ఎక్కడన్నా వాడ 5 పైసలు ఇల్లు పనియాడు, గాని మాట తీస్తే వాని వీళ్ళు అసలు మాట బి తీయ. నేను మాట బి తీయలేదు, నేను అదే అడగబోతున్నా. మీ లెవెల్ వేరు, లెవెల్ మన మీ స్టేచర్ వేరు, మీ లెవెల్ వేరు కదా. ఒరిజినాలిటీ వేరు, డూప్లికేట్ ఉంటుంది. అవును, నేను 1-2 సార్లు సంజాయించాను పిలిచి, ఏదో పిల్లలు తప్పు చేస్తుంటే పిలిచి వార్నింగ్ ఇచ్చిన ఒకసారి. మళ్ళీ అదే లెక్కలు చేసి TV9లో వాళ్ళు కూర్చుంటే నేను అసలు ఆడ వస్తే నేను TV9లో రాకపోతుండే. నేను నేను వాళ్ళు ఏమన్నా పిల్లోరు అని చెప్పాను TV9లో, నాకు క్లారిటీ చెప్పి. అయినా మధ్యలో పిలిస్తే మనం మా మీడియాకి గౌరవం ఇవ్వాలి మనం అనేసి నేను లోవలే కూర్చొని అట్లనే. ఇప్పుడు అక్కడ TV9లో ఎపిసోడ్ ఎట్లా అనిపించింది మీకు? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారు బయటపడుతుంది అనేసి? మాకు తెలుసు కదా అంత గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ అని తెలియదా? 1 గ్రామ్ గోల్డ్ అది 1 గ్రామ్ గోల్డ్ అంత. మరి ఆయన దాంట్లో ఇంత గోల్డ్ ఉంది, 5 లక్షలు పెట్టాను. నాకు ఐటీ రిటర్న్ వాళ్ళు చెప్పారు కదా, 5 తులాలు ఇస్తే ఐటీ రిటర్న్ వాళ్ళు వదులుతారా? 10 తులాలు ఉన్న గోల్డ్ వదలరు. ఐటీ అది గోల్డ్ షీట్ జ్యువెలరీ అని అంటారు, సీజ్ చేస్తారు మొత్తం. ఇవి డుప్పల చెత్త గుప్పలు వేయాలన్నా అన్నారు వాళ్ళు. ఐటీ రిటర్న్ వాళ్ళు చెప్పారు కదా నాకు మొత్తం క్లారిటీ. అంటే చాలా చోట్ల TV9 ఎపిసోడ్ జరిగినాక ఈవెనింగ్ TV9లో కూడా ఆయన అన్నారు లోపలంతా వేరే మెటల్ ఉంది, బట్ పైన అయితే గోల్డ్ ఇది ఉన్నది. అది మెటల్ గోల్డ్ షీటా లేకపోతే గోల్డ్ పాలిషా? గోల్డ్ పాలిష్. ఓకే, గోల్డ్ షీట్ అంటే మామూలు 50 లక్షలు అయితే మామూలు విషయం. అది ఎంత బి తెలియదు అలా ఎవరికి. అంత పెద్ద దానికి పెట్టాలంటే 50 లక్షల పైన అవుతాయి. ఆ గ్రాములు ఎన్ని 700 గ్రాములు అంటే మామూలు విషయం. నా మొత్తం సీజన్ 700 గ్రాములు. అవును, లేదు చెప్తున్నా.